హలో మై డియర్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ విత్ ఎనీ వీడియో. నేనే మీ అభి, మీరు చూస్తున్నారు అభి ఫ్యామిలీ. ఈ వీడియోలో మనం ఏం చూడబోతామంటే ప్రో కబడ్డీ సీజన్ 11లో తెలుగు టైటన్స్ కొన్న ప్లేస్ ఒక స్టాట్స్ చూడబోతాం. అఫ్కోర్స్ అందరు స్టాట్స్ చూడబోతామంటే అందరు స్టాట్స్ చూడపోయేది లేదు. డైలీ ఒక్కొక్కరు స్టాట్స్, ఇది ఒక సిరీస్ లాగా కంటిన్యూ అవుతూ ఉంటుంది. డైలీ ఒక వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తాను. ఓకే, ఈరోజు ఎవరు స్టాట్స్ చూడబోతామంటే ఆశీష్ నర్వాల్ స్టాట్స్ చూడబోతామండి. అఫ్కోర్స్ ఇతను వచ్చి 13 లక్షలకి అనేది మన తెలుగు టైటన్స్ ఆప్షన్లు అనేది కొన్నారు. ఇతను వచ్చి ఒక కేటగిరీ సి ప్లేయర్ అనొచ్చు. ఏజ్ కూడా చాలా తక్కువే అనొచ్చు. 2019 అక్టోబర్ అనేది ఇతను పుట్టాడు. అఫ్కోర్స్ ఒక యంగ్స్టర్ అనొచ్చు. ఓకే, ఇప్పుడు వచ్చి మొత్తానికి ఇతను మంచి ప్లేయరా లేకపోతే వర్స్ట్ ప్లేయర్ అంటే రియల్లీ చెప్పాలంటే యువ కబడ్డీ సిరీస్లో వచ్చి ఇతని పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుందనొచ్చు. మొత్తం 34 మ్యాచ్లు అనేది ప్లే చేస్తున్నాడు యువ కబడ్డీ సిరీస్లో. 34 మ్యాచెస్ ప్లే చేస్తే టోటల్ పాయింట్స్ 501 పాయింట్, అంటే 501 పాయింట్స్. మీకు పాయింట్స్ విన్నప్పుడే మీకు అర్థం ఏంటది అతను ఎలా పర్ఫార్మెన్స్ ఇచ్చారని. అది మాత్రం ఒకటే మ్యాచ్కి యావరేజ్గా ఎన్ని పాయింట్స్ తీస్తున్నాడంటే 14 పాయింట్స్, 14 to 15 పాయింట్స్ అనేది తీస్తున్నాడు. ఒక సూపర్ యంగ్స్టర్ అనొచ్చు. బ్రో ఇప్పటిదాకా ఎప్పుడన్నా ప్రో కబడ్డీ ఆడాడా అంటే ఆడాడు. దబాంగ్ ఢిల్లీ కేసీ కోసం సీజన్ 9 ఆడాడు. సీజన్ 10లో మళ్ళీ అతను కనిపించలేదు. ఏమైందో మనకి కరెక్ట్గా ఐడియా లేదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సీజన్ 9లో వచ్చి జస్ట్ 7 మ్యాచెస్ మాత్రమే. 7 మ్యాచెస్కి ఫుల్గా ఆడి ఉండట్లేండి. సబ్స్టిట్యూట్గా వచ్చి ఉంటాడు ఎప్పుడన్నా, అంటే రైడర్స్ ఏమన్నా లేకపోతే మ్యాట్ పైకి అప్పుడు మేబీ సబ్స్టిట్యూట్గా వచ్చి ఉండొచ్చు. అప్పుడు ఇంకా ఏజ్ అయితే చాలా తక్కువే ఉంటుంది. లైక్ చెప్పాలంటే 18 అలా ఉండి ఉంటుంది ఏజ్ అయితే. మొత్తానికి సీజన్ 9 7 మ్యాచెస్ అని దబాంగ్ ఢిల్లీ కేసీ కోసం ప్లే చేస్తే జస్ట్ 10 పాయింట్స్ మాత్రమే. బ్రో డిఫెన్స్ బాగా చేస్తాడంటే అంత మంచి డిఫెండర్ అయితే కాదు. జస్ట్ 45 ట్యాకిల్స్ చేస్తే, అంటే ఇనిషియేట్ చేస్తే 22 ట్యాకిల్ పాయింట్స్ అనేది సంపాదించాడు. ఇతని స్కిల్ ఏంటంటే టచ్ పాయింట్స్ అనేది చాలా బాగా సూపర్గా చేయగలుగుతాడు. 416 టచ్ పాయింట్స్ అనొచ్చు. బోనస్ చాలా తక్కువే, 63 బోనస్ అనొచ్చు. సూపర్ టెన్స్ వచ్చి 34 మ్యాచ్లో 26 సూపర్ టెన్స్. ఒక నైస్ గుడ్ ప్లేయర్ అనవచ్చు. అంతే గైస్, ఈ ప్లేయర్ గురించి మీరు ఏమనుకుంటారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూద్దాం తెలుగు టైటన్స్కి ప్రో కబడ్డీ సీజన్ 11లో ఎలా ప్లే చేస్తారని. మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే చాలా మంచిదే. అంతే గైస్, ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి. మన ఛానల్కి ఉన్న కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ వస్తుంది. టాటా సీ గైస్, మీరు నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యువర్ అభిషేక్ నితిన్. టేక్ కేర్.